హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ స్టడీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక స్టడీ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య స్టడీ వ్లాగ్స్ అయితే ఎక్కువగా పోస్ట్ చేయట్లేదు. ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను కదా, సో అందుకని చెప్పేసి ఈ స్టడీ వ్లాగ్స్ అయితే ఏవి నేను పోస్ట్ చేయట్లేదు. ఈ మధ్య రికార్డ్ చేసిన క్లాసెస్, ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా పోస్ట్ చేయట్లేదు కొన్ని రీజన్స్ వల్ల. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తున్నారు కదా, సో దానికి సంబంధించి ఈ వీడియోలో నేను ఎందుకు పోస్ట్ చేయట్లేదు, ఎందుకు బ్రేక్ తీసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. చూసేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా. నేను స్టడీ రూమ్కి రాక ఒక 2-3 వీక్స్ అయి ఉంటుంది. ఈ మధ్య అసలు స్టడీ రూమ్కి అయితే రావట్లేదు. బుక్స్ అయితే కిందకే తీసుకువెళ్ళి కింద చదువుకుంటున్నాను అనమాట. కొంచెం కొన్ని రీజన్స్ వల్ల నేను ఈ రూమ్లోకి అయితే అసలు రావట్లేదు. కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇదేమంటే మండే రోజు మార్నింగ్ లాగు నేను ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వచ్చి రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఒక్కరోజు రూమ్ క్లీన్ చేయకపోయినా సరే రూమ్ అంతా చాలా చెత్తగా ఉంటుంది కదా. నేనైతే రాక 2-3 వీక్స్ అయిపోతుంది రూమ్లోకి రాక. అందుకనే ఫస్ట్ అయితే వచ్చి రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత చదువుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. నేను మా చెల్లి ఎప్పటి నుంచో డీప్ క్లీన్ చేద్దాము ఈ రూము, కొన్ని ప్లేసెస్ మార్చుదాము అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ టైం అసలు సరిపోవట్లేదు. డీప్ క్లీన్ ప్రాసెస్ పెట్టుకుంటే చదువుకోవడానికి టైం ఉండట్లేదు. ఒక రోజంతా కూడా ఆ క్లీనింగ్ ప్రాసెస్కే సరిపోద్దని చెప్పేసి దాని గురించి అయితే పెద్ద పట్టించుకోవట్లేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకోవచ్చులే, అప్పుడు కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కదా. కాబట్టి కొంచెం ఎక్కడెక్కడ ఏ వస్తువులు పెట్టాలి అని చెప్పి తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పి దీని గురించి అయితే అంత పెద్ద పట్టించుకోవట్లేదు. అండ్ ఈ రూమ్లో కొంచెం డెకరేటివ్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కాకపోతే నేను మెయిన్గా వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి కారణం ఏమంటే నీ పెయిన్ సడన్గా స్టార్ట్ అయింది. అసలు ఎందుకు స్టార్ట్ అయిందో ఏంటో కూడా తెలీదు, సడన్గా స్టార్ట్ అయిందనమాట. నేను ఫస్ట్ అయితే నీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు లైట్ తీసుకున్నాను. మామూలుగా స్టెప్స్ పైకి కిందకి ఎక్కి దిగుతుంటాం కాబట్టి నీ పెయిన్ అనేది మామూలుగానే వస్తుందిలే అని చెప్పేసి పెద్ద లైట్ తీసుకున్నాను. కానీ తర్వాత పోను ఆ నీ పెయిన్ అనేది 1 వీక్ అయినా సరే అసలు తగ్గట్లేదు, ఇంకా ఎక్కువైపోయిందనమాట. ఎలా అంటే నడుస్తుంటే కూడా కాలంతా ఒకలాంటి నొప్పి వచ్చేస్తుంది, ఎందుకో అర్థం కాలేదు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే ఆయన ఎక్స్రే తీసుకోమ్మా ఒకసారి అని చెప్పారు. ఎక్స్రే తీసుకుంటే అందులో ఏం లేదమ్మా, నార్మల్గానే ఉంది, మరి నీ పెయిన్ ఎందుకు వస్తుందో తెలియదు, కానీ మీరు స్టెప్స్ ఎక్కి దిగడం అలాంటివి చేయకండి, అండ్ దట్టు రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎక్కువసేపు నుంచోవడం కానీ నడవడం కానీ అట్లా చేయమాకండి, కొంచెం నీ పెయిన్ తగ్గేదాకా ఇట్లా తీసుకోండి జాగ్రత్తలు, తర్వాత తగ్గిపోద్దులే అని చెప్పారు. సో నాకు కూడా అనిపించింది నీ పెయిన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటేనే మంచిది అని చెప్పి, అందుకని చెప్పేసి నేను బ్లాగ్స్ అయితే ఏం పోస్ట్ చేయట్లేదు. వీడియో క్లాసెస్ పోస్ట్ చేయాలంటే ఈ రూమ్లోకి వచ్చి నేను, అంటే స్టెప్స్ పైన ఉంటుంది అనమాట, సో పైన ఉంటుంది ఈ రూమ్లోకి వచ్చి వీడియోస్ అయితే రికార్డ్ చేయాలి. నే రెస్ట్ తీసుకోమన్నారు కదా, సో అందుకని చెప్పేసి ఎక్కువగా పైకి కిందకైతే రావట్లేదు. అందుకనే నేను క్లాసెస్ అయితే అప్లోడ్ చేయట్లేదు, కానీ అందుకని చెప్పేసి వీడియోస్ అయితే నేను బ్రేక్ చేశాను అనమాట. ఇంకొక రీజన్ ఏమంటే వైట్ బోర్డు నేను ఆల్రెడీ క్లాసెస్కి అప్లోడ్ చేస్తున్నాను కదా, సో నేను ఏ క్లాస్ అప్లోడ్ చేసినా సరే నాకు ఫస్ట్ వచ్చే కామెంట్ ఏమంటే అక్క వర్డ్స్ కనపడట్లేదు, క్లాస్ మాత్రం బాగా అర్థమవుతుంది కానీ మీరు బోర్డు మీద రాసే వర్డ్స్ అయితే ఏం కనపడట్లేదు అక్క, బోర్డు మార్చండి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. నేను డే టైంలోనే ఈ క్లాసెస్ నేను రికార్డ్ చేసినా సరే అవి డే టైంలో కూడా సరిగ్గా కనపడట్లేదు అనమాట, బోర్డు అనేది సరిగ్గా కనపడట్లేదు. నేను తీసుకున్న బోర్డు ఏమంటే వాల్కి స్టిక్ చేసే వైట్ బోర్డు ఉంటుంది కదా, సో అదైతే తీసుకున్నాను, అదైతే కన్వీనెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. అది తీసుకుని అవి ఫస్ట్లో వీడియోస్ రికార్డ్ చేసి చెప్పినప్పుడు క్లారిటీగానే కనిపించాయి, కానీ తర్వాత ఎందుకో అంత క్లారిటీ అయితే మిస్ అయిందనమాట. సో నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే దాని కింద ఫస్ట్ వచ్చే కామెంట్ ఈ ఒక్క కామెంటే ఉంటుంది, అంత విజిబిలిటీగా అనిపించట్లేదు. నేను చెప్పినా సరే చూసే వాళ్ళకి ఇంప్రెషన్ అంటే చూడ్డానికి బోర్డు సరిగ్గా లేకపోతే ఎవరికి కూడా ఇంట్రెస్ట్ అనిపించదు, నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. నాకే అనిపించింది సరే బోర్డు మార్చుతాము, ఆ తర్వాత నుంచి మళ్ళీ క్లాసెస్ అయితే అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి.
నేను దానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏదైనా ఉందా నేను క్లాసెస్ చెప్పడానికి అని చెప్పేసి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. అయితే నాకు అనిపించిన బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, ఎలాగో నేను బోర్డు మీదనే చెప్తున్నాను కాబట్టి ఇలా వాల్కి స్టిక్ చేసే వైట్ బోర్డ్ కాకుండా మామూలుగా వైట్ బోర్డ్ ఉంటుంది కదా, సో అలాంటిది ఏదైనా ఉంటే చూద్దాము, దానికి ఆల్టర్నేటివ్గా అంటే టేబుల్ మ్యాట్ లాగా ఉండేది ఏదైనా చూద్దాము అని చెప్పేసి నేను దానికోసం అయితే చూస్తున్నాను. ఇక నీ పెయిన్ కూడా ఉంది కదా, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ క్లాసెస్ అయితే రీస్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఆగానమాట. అందుకే బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ చాలామంది నేను ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అని కూడా అడుగుతున్నారు. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నానండి. అయితే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వట్లేదా అని కూడా అడిగారు. యూపీఎస్సీకి కూడా నేను ప్రిపరేషన్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను. బట్ నేను ప్రిపేర్ అవుతున్నాను కానీ దానికి కొంచెం ఫస్ట్ టైం మనం ఏం తెలియకుండా వెళ్ళి ఎగ్జామ్ రాయడం కాదు కదా. సో ఎలాగో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఆ నాలెడ్జ్కి ఇంకా కొంచెం నాలెడ్జ్ పెంచుకొని యూపీఎస్సీకి అయితే అటెంప్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే క్లాసు నా నోట్స్ ఏదైతే ఉందో అదే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా ఉపయోగపడుద్ది అని చెప్పేసి అదే నోట్స్ నేను మీకు అర్థమయ్యేలాగా నేను పాయింట్స్ వైజ్గా చెప్తున్నాను. సో క్లాసెస్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఇది నేను చెప్పే నోట్స్ అయితే రాసుకోండి, మీకు సరిపోతుంది. అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ప్రతిరోజు అలాగో క్లాసెస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. ఈ రీజన్స్ వల్లే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి. చాలామంది నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను అన్నప్పుడే మీరు బ్రేక్ తీసుకుంటారా, మధ్యలో ఆపేస్తారా అని చెప్పేసి చాలామంది అడిగారు. నేను బ్రేక్ అయితే ఏం తీసుకోనండి. కాకపోతే ఈ నీ పెయిన్ వల్ల నేను కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది, కానీ క్లాసెస్ స్టార్ట్ చేసిందే చెప్పాలని కదా. సో మరి అలాంటప్పుడు నేను ఎట్లా బ్రేక్ తీసుకుంటాను, ఖచ్చితంగా మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఎక్కడి నుంచి అయితే క్లాసెస్ స్టాప్ అయినాయో అక్కడ నుంచి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. అండ్ ప్రతిరోజు నేను అప్లోడ్ చేసే క్లాసు 6 అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కదా, కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు. బట్ క్లాస్ మాత్రం ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తానండి. ఇండియన్ హిస్టరీ అయిపోయిన తర్వాత, ఇండియన్ హిస్టరీ కంప్లీట్గా ఏన్షియంట్ హిస్టరీ కానీ మోడర్న్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ సబ్జెక్ట్కి అయితే మూవ్ అవుతాను. అంటే ఇండియన్ పాలిటిక్ అయితే మూవ్ అవుతాను అనమాట. గ్రూప్స్కి కానీ యూపీఎస్సీకి కానీ ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అండ్ నేను ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో ఆ క్లాసెస్ అన్నీ కూడా ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా నా క్లాసెస్ అయితే ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ గ్రూప్స్ అనేది యూస్ఫుల్ అవుద్దా అని కూడా చాలామంది అడుగుతున్నారు. నా ఒపీనియన్ ప్రకారం అయితే బేసిక్స్ ఏం తెలియకుండా మనం యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వేస్ట్. సో ఒకవేళ మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే బేసిక్స్ నుంచి ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. అంటే మనం యూపీఎస్సీ అనేది హై స్టాండర్డ్ లెవెల్ కదా, సో ఆ లెవెల్కి మనం రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి. ఆ బేసిక్స్ తెలియకుండా మనం యూపీఎస్సీకి ప్రిపేర్ అంటే కొంచెం కష్టము. కాబట్టి ఫస్ట్ అయితే ఈ గ్రూప్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నిటి మీద మీకు ఒక అవగాహన ఉంటే, మీకు దాని మీద నాలెడ్జ్ ఉంటే యూపీఎస్సీ నాలెడ్జ్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఏ సబ్జెక్ట్ చదివినా సరే దాని గురించిన బేసిక్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు యూపీఎస్సీలోకి అడుగు పెట్టండి. అండ్ మీరు అటెంప్ట్ ఇచ్చే టైంకి మీ నాలెడ్జ్ అనేది ఎలా ఉందనేది కూడా టెస్ట్ చేసుకోండి. అంటే మీరు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మీరు అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రానికి ఇంకా ఇప్పుడు ప్రిపేర్ అయ్యేదానికంటే కూడా కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అయితే మంచిది. అండ్ నేను యూపీఎస్సీకి కూడా అటెంప్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. అది నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది తెలీదు. బట్ యూపీఎస్సీకి మాత్రం నేను ఖచ్చితంగా అటెంప్ట్ ఇద్దామని నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం నేను క్లాసెస్ అప్లోడ్ చేసుకుంటా, నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఈ రీజన్స్ వల్లే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి. అంతేకాని వీడియోస్ మధ్యలో ఆఫ్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.